చదవాల్సిందిగా అడిషనల్ ఎస్పీ శ్రీ కానిస్టేబుల్ మనోజ్ కుమార్, కానిస్టేబుల్ దినేష్ నాథ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలపతి కేఎన్, అసరాజ్ జేఎం, ఆర్మడ్ హెడ్ కానిస్టేబుల్ నింగ, డ్రైవర్ సివిల్ పోలీస్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్ చరణ్ గౌతమ్, అభిషేక్ సిండే, హెడ్ కానిస్టేబుల్ గోవింద్ పటేల్. ఇన్స్పెక్టర్ సంజీవ్ నయన్ బగురి, సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్ర రాయ్, సబ్ ఇన్స్పెక్టర్ రజ్ కుమార్ కర్మకార్. సమర్పించవలసిందిగా కోరుతున్నా. త్యాగం చేసిన వీరులు పి సుధీర్ బాబు గారి కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నా. గారి కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నా. అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు. నిత్యం దేశ సేవలో ప్రజాసేవలో పనిచేసేటువంటి పోలీసులు ఎవరైతే దేశ రక్షణలో అమరులయ్యారో వారిని వారి కుటుంబాలని స్మరించుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే దాకా ఎస్పీ గారు మాట్లాడుతూ చెప్పారు, దాదాపు 1960 సంవత్సరం నుండి ఈ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయం. ఏదైతే 1959 అక్టోబర్ 21 నాడు జరిగినటువంటి ఒక సంఘటన ఉన్నదో, ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి లడక్ ప్రాంతంలో చైనా సైన్యంతో జరిగినటువంటి అత్యంత భీకర పోరాటంలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులైనటువంటి సందర్భంలో 1960 అక్టోబర్ 21 నుండి వారి స్మారకంగా ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పోలీసుల సంవత్సర దినం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం కంటిన్యూగా చేసుకుంటున్నాం. వారి త్యాగాలను గుర్తించుకొని వారు డ్యూటీలో ఉండగా ప్రాణాలు అర్పించి ఈ దేశ రక్షణ కోసం నిలబడిన వీరులకి మనం నివాళులు అర్పించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. వారందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ప్రాణాలు అర్పించిన పోలీసు వీరులందరికీ నివాళులు అర్పిస్తూ వారు 24 గంటలు 365 రోజులు కష్టించి పనిచేసి ఈ దేశం కోసం పాటుపడే వీరులకు మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే వారు చేసే కార్యక్రమాలు ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి, ఆపదలు జరగకుండా చూడటానికి,
వారు చేసే కృషి నిరంతరం అభినందనీయం. వారు